విజయవాడలో ఘరానా మోసం వెలుగు చూసింది. ఒక సాధారణ బార్బర్ షాప్ నిర్వాహకుడి పేరుతో ఫేక్ జీఎస్టీ లైసెన్స్ సృష్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటన సంచలనం రేపుతోంది. విజయవాడకు చెందిన శ్రీనివాసరావు అనే వ్యక్తికి జీఎస్టీ అధికారుల నుంచి నోటీసులు వచ్చాయి. కోట్ల రూపాయల ఐరన్ స్క్రాప్ వ్యాపారం చేసినట్లు చూపిస్తూ 75 లక్షల రూపాయలు చెల్లించాలని అధికారులు నోటీసులు ఇచ్చారు. తనకు ఎలాంటి వ్యాపారం లేదని, తను కేవలం ఒక చిన్న బార్బర్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నానని బాధితుడు తెలిపాడు. తన ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలను ఎవరో దుర్వినియోగం చేసి ఈ మోసానికి పాల్పడ్డారని శ్రీనివాస్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పోలీసులను ఆశ్రయించినప్పటికీ సరైన న్యాయం జరగలేదని బాధితుడు వాపోయాడు. బార్బర్ షాప్ తర్వాత ఓపెన్ అయిందని చెప్పని నాకు ఒక లెటర్ వచ్చిందండి. నా పేరు మీద జిఎస్టీ ఉండడం ఏంటని చెప్పని నేను బ్యాంక్ అధికారులను సంప్రదించగా, నీ పేరు మీద జిఎస్టీ ఓపెన్ అయింది, వ్యాపారం చేసావు, నువ్వు 72 లక్షల రూపాయలు ట్యాక్స్ కట్టాలని చెప్పని నోటీస్ ఇవ్వడం జరిగింది. అందుకే నీ బ్యాంక్ అకౌంట్ హోల్డ్ చేసామని చెప్పని బ్యాంక్ అధికారులు చెప్పడం జరిగింది. దీనివల్ల నేను ఇంత ముందే అధికారుల దగ్గర కంప్లైంట్ పెట్టానండి. నా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ జిరాక్సులు రిసీవ్ చేసి ఫ్రాడ్ చేసి జిఎస్టీ ఓపెన్ చేశారండి ఇలాగా అని చెప్పానండి. నేను క్యాస్ట్ సర్టిఫికేట్ విషయం మీద జిరాక్సులు అప్లై చేసుకోవడానికి వెళ్తే ఆ జిరాక్సులు కూడా మిస్యూజ్ చేసి ఇలా నా పేరు మీద ఫేక్ జిఎస్టీ ఓపెన్ చేసేయడం జరిగిందండి. దీనివల్ల నేను అధికారుల చుట్టూ కనీసం ఆటోనగర్లో జిఎస్టీ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది, పోలీస్ అధికారుల దగ్గరికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు తగిన చర్యలు తీసుకుపోకపోవడం వల్ల ఈ రోజున వైజాగ్ జిఎస్టీ ఆఫీసర్ దగ్గర నుండి ఈ బ్యాంక్ అకౌంట్ స్విచ్ చేయమని చెప్పని లెటర్ రావడం జరిగిందండి. నేను ఈ బార్బర్ షాప్ నిర్వహించుకున్న తర్వాత నా విజయవాడలో అయితే ఘరానా మోసం వెలుగు చూసింది. ఒక సాధారణ బార్బర్ షాప్ నిర్వాహకుడి పేరుతో అయితే ఫేక్ జీఎస్టీ లైసెన్స్ సృష్టించి భారీ మోసానికి పాల్పడిన ఘటన అయితే సంచలనం రేపుతుంది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, విజయవాడలో ఇటువంటి ఘటన మొదటిసారి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక సామాన్య బార్బర్ షాప్ పెట్టుకొని నిర్వహిస్తున్న వ్యక్తి దగ్గర నుండి అతని ఆధార్ కార్డు, అదేవిధంగా అతని పేరు మీద జిఎస్టీ లైసెన్స్ తీసుకుని సుమారుగా ఐరన్ వ్యాపారం చేశారని 72 లక్షలు చెల్లించాలని విజయవాడకు చెందిన శ్రీనివాస్ జిఎస్టీ అధికారి నోటీసులు జారీ చేశారు. అయితే దీని మీద బాధితుడు శ్రీనివాసు పోలీసులను ఆశ్రయించడం జరిగింది. పోలీసులు కూడా ఏమి చేయలేము అన్నట్టుగా చెప్పినట్టు ఇప్పుడు శ్రీనివాస్ చెప్తున్న పరిస్థితి. 75 లక్షలు నేను ఏ విధంగా చెల్లించగలను, నా దగ్గర ఆ షాపు తప్ప మినహా ఇల్లు మినహా నా దగ్గర ఏమీ లేదు, నా ఆధారు, నా బ్యాంక్ ఖాతాలు ఇప్పటికే ఆపేయడం జరిగింది, అసలు ఎవరు దీన్ని ఆపరేట్ చేశారు అనేది కూడా తెలియదు అనేది కూడా మొత్తుకుంటున్న పరిస్థితి. ఈ క్రమంలో పోలీసులు ప్రస్తుతం పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు దొరకపోవడంతో ఇప్పుడు ఏం చేయాలనేది కూడా అర్థం కాని పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మరో పక్కన బాధ్యుడు మడికి ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇటువంటి ఘటన జరగడంతో నేను ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడుతున్నానని, నా పరిస్థితి రేపు ఏం జరుగుతుందో అని భయంగా ఉందనేది కూడా ఆ బాధితుడు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే ఇటువంటి ఘటనలు అంటే మనం ఎన్నో సైబర్ క్రైమ్స్ ఎన్నో వచ్చిన నేపథ్యంలో ఇది కూడా సైబర్ క్రైమ్ కిందనే పరిగణించారు పోలీసులు. ఈ సైబర్ క్రైమ్ ద్వారా దీన్ని అయితే దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు అయితే చెప్పడం జరిగింది. 75 లక్షల రూపాయలు ట్యాక్స్ జిఎస్టీ అధికారులకు చెల్లించాలని కూడా అధికారులు అతనికి మెయిల్ ఒక పోస్ట్ కాగితం అతని అందడంతో విజయవాడ సిపిని ఇప్పుడు ఆశ్రయించడం జరిగింది. ఇప్పుడు ఇప్పటికే దీని మీద సైబర్ క్రైమ్ నమోదవడంతో తదుపరి విచారణ అయితే ఏ విధంగా సాగుతుంది అనేది కూడా కొంత ఒక భయాందోళన అయితే ఆ బాధితుడు అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. సోని, రైట్, థ్యాంక్ యూ యాకూబ్.